ఎన్టీఆర్ జిల్లా జగ్గయ్యపేట నియోజకవర్గంలోని జగ్గయ్యపేట ప్రభుత్వ ఆసుపత్రిలో డయేరియా బాధితులను పరామర్శించిన ఎన్టీఆర్ జిల్లా సిపిఐ కార్యదర్శి దోనెపూడి శంకర్. డయేరియా వలన మృతి చెందిన కుటుంబానికి 10 లక్షల రూపాయలు ప్రభుత్వం ఎక్స్ గ్రేషియా ప్రకటించి ఆ కుటుంబం నుండి ఒకరికి ప్రభుత్వ ఉద్యోగాన్ని ఇవ్వాలని డిమాండ్. సీజన్ మారింది. వర్షాకాలం సీజన్ పూర్తిగా ప్రారంభం కాకముందే ఇవాళ ఎన్టీఆర్ జిల్లాలో డయేరియా పడగలు ఇచ్చి కరోనా మిక్స్ వచ్చింది. నిన్న విజయవాడ, నేడు జగ్గయ్యపేట. ప్రజలు గగ్గోలు పెడుతున్నారు. ఇవాళ మేము ఈ సందర్భంగా సిపిఐగా గత 5 రోజులుగా జగ్గయ్యపేట పట్టణ ప్రాంతంలో, గ్రామీణ ప్రాంతంలో సిపిఐ బృందాలు పర్యటించి అధికారుల్ని కదిలించినటువంటి పరిస్థితి ఈనాడు ఉన్నది. వాళ్ళ 58 మంది పేషెంట్స్ వాళ్ళ జగ్గయ్యపేట ఈ కార్మిక ఆరోగ్య కేంద్రంలో ట్రీట్మెంట్ తీసుకుంటున్నారు. కానీ ఈ సందర్భంగా మేము డిమాండ్ చేసేటువంటిది, ఇది పెద్ద ఒక పారిశ్రామిక సెంటర్, ఇండస్ట్రియల్ సెంటర్ జగ్గయ్యపేట. అలాగే దాదాపు 1,00,000 మంది ప్రజలు నివసిస్తున్నటువంటి ప్రాంతం. ఈ ప్రాంతంలో నీటి కాలుష్యం ఉన్నది, పారిశ్రామిక కాలుష్యం ఉన్నది. కాబట్టి పక్కన ఉన్న నందిగామలో 100 పడకల హాస్పిటల్ ఉన్నది. కానీ జగ్గయ్యపేట వచ్చేటప్పటికి కేవలం 50 పడకలు మాత్రమే ఉన్నది. కాబట్టి నేను డిమాండ్ చేసేటువంటిది, తక్షణమే వెంటనే దీన్ని అప్గ్రేడ్ చేయటం ద్వారా, ఆధునిక వసతులను కల్పించడం ద్వారా, ప్రత్యేకమైనటువంటి అనుమతులు తీసుకోవటం ద్వారా వెంటనే దీన్ని అప్గ్రేడ్ చేయాలని చెప్పేసి సిపిఐగా డిమాండ్ చేస్తున్నాం. దానివల్ల వందల మంది నీటి కాలుష్య బారిన పడినటువంటి వారికి, పారిశ్రామిక కాలుష్యం బారిన పడిన వారికి సకాలంలో ట్రీట్మెంట్ అందించాల్సినటువంటి బాధ్యత ఆరోగ్య శాఖది. అలాగే ఇక మున్సిపాలిటీ విషయానికి వస్తే, జగ్గయ్యపేట మున్సిపాలిటీ కుంభకర్ణుల్లాగా నిద్రపోతున్నది. కరువు వచ్చినా వాళ్ళు స్పందించరు, నీటి కాలుష్యం ఏర్పడినా స్పందించరు. ఏనాడో 6 దశాబ్దాల క్రితం వేసినటువంటి పైప్ లైన్స్ తప్పనిచ్చి ఇటీవల ఇంతమంది ఎమ్మెల్యేలు మారుతున్నారు, మంత్రులు మారుతున్నారు, రాజకీయాలు పార్టీ నాయకులు మారుతున్నారు. కానీ ఎవరూ కూడా జగ్గయ్యపేటలో ఉన్నటువంటి మంచినీటి సరఫరా మీద, తాగునీటి సరఫరా పైన శ్రద్ధ వహించకపోవడం శోచనీయం. ఇప్పటికైనా మున్సిపాలిటీ శ్రద్ధ వహించాలి. వాళ్ళు తక్షణమే ఇమీడియట్లీగా పైప్ లైన్స్ని మార్పు చేయడం ద్వారా, నూతన పైప్ లైన్ నిర్మాణం చేపట్టడం ద్వారా ఇటువంటి నీటి కాలుష్య ప్రమాదం నుంచి, కోరల నుంచి, డయేరియా తదితర ఇతర వ్యాధుల నుంచి ప్రజల్ని కాపాడాల్సినటువంటి బాధ్యత మున్సిపాలిటీదే. ఇక్కడ మున్సిపాలిటీ లోపం కనపడుతున్నది. కాబట్టి మేము ఈ సందర్భంగా విజ్ఞప్తి చేసేటువంటిది, తక్షణమే మున్సిపాలిటీ చర్యలు తీసుకోవాలని చెప్పి, దానికి రాష్ట్ర ప్రభుత్వం సహకారం కూడా అందించాలని చెప్పి ఈ సందర్భంగా కోరుతున్నాం. అలాగే నిన్న గౌరవనీయులు రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ గారు వచ్చేళ్ళారు. సంతోషం. ఇమీడియట్లీ స్పాంటేనియస్గా వారు వచ్చారు. రావడం వలన ఎంతో కొంత మేలు జరిగిందనేటువంటిది మేము భావిస్తున్నాం. అదే సందర్భంగా కేవలం మాటల ద్వారా కాకుండా చేతల్లో 6 చనిపోయారు. కాజ్ ఆఫ్ డెత్ డయేరియానే. కాబట్టి ఆ చనిపోయిన కుటుంబాల వారికి కనీసం మానవతా దృక్పథంతో ఇవాళ వచ్చినటువంటి నూతన ప్రభుత్వం, ఇక్కడ వచ్చినటువంటి మంత్రి గారు కానీ, స్థానిక ఎమ్మెల్యే గారు కానీ తక్షణమే 10 లక్షల రూపాయలు చనిపోయిన మృతుల కుటుంబాలకి ఒక్కొక్కరికి కూడా 10 లక్షల రూపాయలు మంజూరు చేయాలని చెప్పేసి, ఎక్స్ గ్రేషియా ఇవ్వాలని చెప్పేసి సిపిఐగా డిమాండ్ చేస్తున్నాం. తద్వారా ఆ కుటుంబాల వారికి న్యాయం చేసిన వారు అవుతారనేటువంటిది. అలాగే ఆ కుటుంబంలో ఒక వ్యక్తికి ఉద్యోగ అవకాశాన్ని కల్పించాలని చెప్పి కూడా ఈ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. ఇలాగ ఫుడ్ సేఫ్టీ ఉన్నది. ఫుడ్ సేఫ్టీ నిద్ర మత్తులో జోగుతూ ఉంటుంది, లంచాల మత్తులో జోగుతూ ఉంటుంది. కాబట్టి జగ్గయ్యపేట పట్టణంలో ఎన్ని మటన్ స్టాల్స్ ఉన్నాయి, ఎన్ని చికెన్ స్టాల్స్ ఉన్నాయి. కాబట్టి ఏది కూడా టెస్టింగ్లో ఉండేటువంటి పరిస్థితి లేదు. లంచం ఇస్తే చాలు వారికి సంతకం పడిపోతున్నటువంటి పరిస్థితి ఉన్నది. కాబట్టి ఫుడ్ సేఫ్టీ అధికారులు అప్రమత్తతో ఉండాల్సినటువంటి అవసరం ఉంది. కాలుష్య నివారణకి, నీటి కాలుష్య నివారణకి ఎస్పెషల్లీగా జాగ్రత్త వహించడం ద్వారా. కాబట్టి ఇంత కాలుష్యానికి ఇవాళ ఇంతమంది డయేరియా వ్యాధిని బతకడానికి కారణం ఏమిటనేటువంటిది ప్రశ్నించుకోవాల్సిన అవసరం ఉన్నది. అందువల్ల తక్షణమే
ఈ నీటి కాలుష్యాన్ని వల్ల చనిపోయినటువంటి డయేరియా బారిన పడిన వారందరికీ కూడా ఎక్స్గ్రేషియా ప్రకటించాలని చెప్పి సిపిఐగా డిమాండ్ చేస్తున్నాం. ట్రీట్మెంట్ బాగుంది. కొత్త ప్రభుత్వం వచ్చింది కాబట్టి మేము పూర్తి స్థాయిలో విమర్శలు గుర్తించడం కూడా సరైనది కాదు. తక్షణమే ఎమ్మెల్యే స్పందించాడు, అలాగే మంత్రి గారు వచ్చారు, అలాగే నూతన ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేసి ఎక్స్గ్రేషియా కుటుంబంలో జాబ్ని ఇవ్వమని చెప్పేసి ఈ సందర్భంగా డిమాండ్ చేశారు.